ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో డైలీ ఇంజెక్షన్స్ ఇస్తారు కదా! దానికి డైలీ క్లినిక్ రావాలా? సో, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా మేము ఫేస్ చేసే క్వెషన్ అండి. ఎందుకంటే ఎక్కువ శాతము ఈ ట్రీట్మెంట్స్ కోసము మేజర్ సిటీస్‌కి పక్కన చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు గూడా ఎంతో 2, 3 అవర్స్ డిస్టెన్స్ నుంచి గూడా వస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి మనం మొదలుబెట్టినప్పుడు దీంట్లో భాగంగా వాళ్ళు ఇంజెక్షన్స్ రోజు తీసుకోవాల్సుంటుంది. సో, దానికి డౌట్ అడుగుతారనమాట. అప్ అండ్ డౌన్ జేయాలి గదా! ట్రావెల్ వల్ల మనకు ఎఫెక్ట్ అయితదేమో, స్ట్రెస్ వల్ల రిజల్ట్ ఎఫెక్ట్ అవుతదా అని. అయినప్పటికీ అండి మేము సజెస్ట్ చేసేది మీరు క్లినిక్‌కొచ్చి ఇంజెక్షన్స్ తీసుకోండి అని జెప్పి. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ టెంపరేచర్ కంట్రోల్డ్ అన్నమాట. ఇంజెక్షన్స్‌ని మనం రూమ్ టెంపరేచర్‌లో బయట వదలడానికి లేదు. ఫ్రిడ్జ్‌లో పర్టిక్యులర్ టెంపరేచర్‌లో మెయింటైన్ అవ్వాల్సుంటుంది. అదే పవర్ కట్ గూడా ఉండగూడదు. అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళినా, కరెంట్ బోయినా, మీకు బ్యాకప్ జనరేటర్ లేదు అన్నా గూడా ఆ పర్టిక్యులర్ ఇంజెక్షన్ పొటెన్సీ వెళ్ళిపోతుందన్నమాట. అందుకనే ఇండియాలో ఇటువంటి సెట్టింగ్స్‌లో వచ్చి తీసుకోమనే చెప్తామండి. అదే మీరు విదేశాల్లో జూస్తే అక్కడంతా గూడా వాళ్ళే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంటికిచ్చేస్తాము. సో, వాళ్ళు సెల్ఫ్ అడ్మినిస్టర్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ గూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు సొంతంగా వాళ్ళే తీసుకుంటారు గాబట్టి, ఈ ఐవీఎఫ్‌లో ఇంజెక్షన్స్ కూడా అలానే ఉంటాయి. సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్స్. వెరీ ఈజీ టు టేక్. బట్ జస్ట్ మీరు ఈ టెంపరేచర్ కంట్రోల్ అవన్నీ మీరు చూసుకోగలిగితే ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు ఆ ఇంజెక్షన్స్‌ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు.